నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన వస్తుంది. చంద్రబాబు విష పాలనను ప్రజలు చరమగీతం అతి త్వరలోనే పాడనున్నారు. దానికి కూడా టైం వస్తుంది. ఇవి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్. మరి ఈ కామెంట్స్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి. మరి అటు ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. యథావిధిగా తల్లి దగ్గరికి తీసుకుంది. షర్మిల గారు వేరుగా వచ్చి ఆమె కూడా నివాళులు అర్పించారు. అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. మరి చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు, జగన్మోహన్ రెడ్డి పాలన వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ విషపాలన చంద్రబాబు ఏదైతే విషపాలన చేస్తున్నారో దానికి ప్రజలు త్వరలోనే చర్మగీతం పాడతారు. వైఎస్ఆర్ కన్నా ఎక్కువ పట్టుదల ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎన్నో విష పరీక్షలను కూడా ఎదుర్కొని జనం కోసం నిలబడ్డాడు, ఒక కుటుంబంలా చూస్తున్నాడు అంటూ సజ్జలు చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఏది చీకటి, ఎవరికి చీకటి అంటే చీకటి కళ్ళతో చూస్తే అంతా చీకటిగానే ఉంటుందా? పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి అందరికీ పచ్చగానే కనిపిస్తుంది అనేదో ఉంటుంది సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చీకట, సజ్జలకి చీకట, చెవిరెడ్డికి చీకట, మిథున్ రెడ్డికి చీకట, ఏది విషపాలన? ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, లేకపోతే ప్రధాని మోడీ, డబుల్ ఇంజన్ సర్కార్ 2 ఏళ్లలో మనం చూసాం. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇమేజ్ ఎలా బిల్డప్ అయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్కి కలిగిన డ్యామేజ్. 30 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కిపోయిందన్నారు. 30% నిరుద్యోగం. దేశంలో నిరుద్యోగం 15% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 30%కి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడులు తరిమేశాడు. పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారు. ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టమన్నారు. అది కదా చీకటి. ఒక్క డిఎస్సి పెట్టల, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వాల. మద్య నిషేధం చేస్తున్నానని చెప్పి దశల వారి నరమేధం చేశాడు, చంపేశాడు జనాన్ని. అంటే విషం వాళ్ళ మద్యం లేబుల్ అంటించి తాగిచ్చి ఎంతమంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతింది, చనిపోయారు. అది కదా చీకటి పాలన. సజీవ దహనాలు, లేకపోతే శిరోముండనాలు, కిడ్నాపులు, హత్యలు, కస్టోడియల్ టార్చర్. ఇప్పుడు చీకటి పాలన అంటే మనకి ఇవి కనపడతాయి. ఇప్పుడు ఇవాళ ఏంటి, అసలు బ్రహ్మాండంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అందులో 12 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ప్రధాని మోడీ 2 ఏళ్లలో 4 సార్లు వచ్చాడు. 4 చోట్ల శంకుస్థాపనలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు. ఇప్పుడు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ 1,50,000 కోట్లు, ఆసియాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్. లేకపోతే నిన్న తాజాగా జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో. అటు విశాఖలో స్టీల్ ప్లాంటు, ఇటు కడపలో స్టీల్ ప్లాంటు, శంకుస్థాపనలు, పనులు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది 50,000 కోట్లు. ఏది జిందాల్ నిన్నగాక మొన్న. మరి ఇక్కడికి వచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. చీకట. అదేమంటే మేమే స్టార్ట్ చేసాం, మేమే వేసిన పునాదే అంటున్నారు కదా సార్. ఇక్కడ స్టార్ట్ చేయటం కాదు కదా. ఇక్కడ ఏంటి, మీరు ఎందుకని తీసుకురాలేకపోయారు ప్రధాని మోడీని 4 సార్లు? ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 2 లక్షల కోట్లు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి మోడీ శంకుస్థాపన చేశారు? 1,00,000 కోట్లు. రాజ్నాథ్ సింగ్ పుట్టపర్తిలో మరి అసెంబ్లింగ్ యూనిట్, జెట్ ఫైటర్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ యూనిట్ 1,00,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర రక్షణ మంత్రి వచ్చి జగన్ హయాంలో శంకుస్థాపన చేశాడా? ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీరెందుకని తీసుకొచ్చి ఆ 14 బ్యాంకులకి అమరావతిలో శంకుస్థాపన చేయించలేకపోయారు? ఇవాళ అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. కానీ అసలు అమరావతి రాజధాని ప్రాంతానికి పనికిరాదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మరి కేంద్ర మంత్రులు అందరూ వచ్చి శంకుస్థాపన చూస్తున్నారు. ఈ పాయింట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు మీరు పనికొస్తారా పరిపాలనకి? మీరు పరిపాలనకి పనికి రారని కదా మిమ్మల్ని ఓడించింది. ఇప్పుడు అమరావతి కట్టలేదు సరే, విశాఖపట్నంలో ఏం కట్టారు? ఋషికొండ ప్యాలెస్ కట్టారు. అది ఎందుకు పనికిరాంది? అదొక వైట్ ఎలిఫెంటు. దానికి నెలకి 30 లక్షలు అంట కరెంటు బిల్లు అవుతుంది. కర్నూలులో న్యాయ రాజధాని అన్నావు, ఏమన్నా అక్కడ కట్టుబడి చేసావా? ఒక రోడ్డు వేసావా? ఒక బిల్డింగ్ కట్టావా? ఇప్పుడు
పోలవరం ఈ 2 ఏళ్లలో 15% అయిపోయింది. విదేశీ నిపుణుల బృందం వచ్చి డయాఫ్రమ్ వాల్ ఇప్పటికి 7 సార్లు చూశారు ఈ 2 ఏళ్లలో. నువ్వు డయాఫ్రమ్ వాల్ నువ్వు ముంచేసావు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, గేట్లు కొట్టుకుపోయాయి. పులిచింతల గేటు పెట్టిన దిక్కు లేదు, గుళ్ళకమ్మ గేట్లు పెట్టినా దిక్కు లేదు. ఏది చీకటి పాలన, ఏది వెలుగు పాలన? ఇప్పుడు మనం అంటోంది అదే. జితేంద్ర సింగ్ క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశాడు, నువ్వెందుకని చేయలేకపోయావు? నీ హయాంలో సజ్జల జగన్మోహన్ రెడ్డి ఒక్క కేంద్ర మంత్రి వచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించాడని కానీ, శంకుస్థాపన చేశాడని కానీ చూపించండి. ఇవాళ 16,000 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. కొత్తగా 16,000 మంది టీచర్లు మెగా డిఎస్సి ద్వారా రిక్రూట్ అయ్యారు. ఆ డిఎస్సిలో ఎన్నో అవకతవకలు జరిగాయంటూ దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు. నువ్వెందుకు పెట్టలేకపోయావు? ఇప్పుడు ఇదే డిఎస్సి నువ్వు పెట్టుంటే వీళ్ళు పెట్టింది ఖరాబ్ అని చెప్పచ్చు. ఇప్పుడు సార్ ఒక్కటని కాదు సార్, డిఎస్సి అనే కాదు, అటు సంక్షేమ పథకాలు చూసుకున్నా ఇటు అభివృద్ధి చూసుకున్నా ఏ ఒక్కదాన్ని కూడా స్వాగతించట్లేదు. మనకు తెలుసు ఈమెయిల్స్ ఏవన్నీ పంపించారని కూడా ఆరోపణలు ఉన్నాయి వైసీపీ పైన. ఎందుకని అంటే ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే అక్కడ ప్రతిపక్షం విపక్షం ఇవన్నీ కాకుండా అందరూ కలిసి అందరినీ స్వాగతిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. ఎలా చూడాలి దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ హానికరం, ఆంధ్రప్రదేశ్కి హానికరం అంటారు సార్. అదే కదా ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం నాయకులు అంటోంది, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్, స్మోకింగ్ ఇంజూరస్ టు హెల్త్ అనేది అట్లాగో ఇవాళ ఏపీ హెల్త్కి ఈ పార్టీ ఈ నాయకుడు ఇవాళ హానికరం అని. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్నో విషమ పరీక్షలు జనం కోసం ఎదుర్కొన్నారని. మరి ఏం పరీక్షలు ఎదుర్కొన్నారు సార్? జనాన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు ఎస్సీలు దమనకాండ, ఇటు బీసీలు, లేకపోతే అటు ఓసీలు, ముస్లిం మైనారిటీలు, మొత్తం అన్ని వర్గాలు ఏకమై కదా జగన్మోహన్ రెడ్డిని దించేసింది. ఇట్లాంటి పాలకుడు మాకొద్దు మొర్రో అని కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమని చెప్పాడు? మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేలా పరిపాలన చేస్తా అన్నాడు, చెప్పాడు కదా. కానీ ఏం జరిగింది? 5 ఏళ్ళు జగన్ పాలన చూసినాక జగన్ ఫోటో కాదు వాళ్ళ నాన్న ఫోటో కూడా బయట ఇసిరేసే పరిస్థితి తెచ్చాడు. ఇప్పుడు జయంతి, ఆ జయంతికి నివాళులు అర్పించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తల్లి భయం తల్లిలో పాప మీద ముద్దు పెట్టింది, కొడుకు కదా అని చెప్పి. అంటే ఇప్పుడు కేసు ఉపసంహరించుకున్నాడా తల్లి మీద? చెల్లి ఆస్తులు పంచాడా? షర్మిల అంటే షర్మిలతో విజయమ్మతో రాజీ చేసుకున్నాడా? మరి ఏ ముఖం పెట్టుకుని రాజశేఖర రెడ్డి సమాధి మీద చేయి పెట్టి ప్రతిజ్ఞ తీసుకుంటాడమ్మా? ఏమని భారతి మేడం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆ సమాధి మీద చేయి పెట్టి ఆన తీసుకున్నారు? అంటే విజయమ్మ మీద కేసు వేసాం హ్యాపీనా అన్నారా? షర్మిల ఆస్తులు లాక్కున్నాం హ్యాపీనా అన్నారా? అంటే రాజశేఖర్ రెడ్డి ఇవాళ అతను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తండ్రి పట్టుదల అతనికి వచ్చిందంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి భార్యనే హింసించాడు, రాజశేఖర రెడ్డి తమ్ముడిని నరికి చంపారు, రాజశేఖర రెడ్డి కూతురు ఆస్తులు లాక్కున్నారు. ఏ రాజశేఖర రెడ్డి అభిమాని వాళ్ళ ఆ పార్టీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారమ్మా? చూపించు. ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని అతను పక్కన ఉన్నారా? ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పార్టీలో ఉన్నాడా? లేకపోతే వట్టి వసంత్ కుమార్ జగన్ పార్టీలో ఉన్నాడా? లేకపోతే ఆయన ఎవరు రఘువీరారెడ్డి జగన్ పార్టీలో ఉన్నాడా? అసలు ఎక్కడో దాకా ఎందుకు కేవీపీ రామచంద్రరావు ఉన్నాడా? ఎందుకని కేవీపీ రామచంద్రరావు జగన్ పార్టీలో లేడు? భయమా? అంటే అందరు జోలికి వెళ్ళాడు కానీ కేవీపీ జోలికి వెళ్ళా. చూసావా అంటే ఎంత దూరంగా ఉన్నాడో, ఎంత భద్రంగా ఉన్నాడో కేవీపీ రామచంద్రరావు. అంటే బాత్రూమ్ గుర్తొస్తుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను విశ్వసనీయత కోల్పోవటం కాదు, అతను ఆ కుటుంబానికే ఒక మాయని మచ్చగా మారాడు. ఆంధ్రప్రదేశ్కి ఎటు మాయని మచ్చే, ఆ పాలన లేకపోతే ఆ రాష్ట్రానికి అదొక మాయని మచ్చ. చీకటి మింగిన సూర్యుడు అని రాస్తాడు
ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి రాజారెడ్డిని ఉద్దేశించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తే అది కాస్త గబ్బు గబ్బు అయింది. చీకటి మింగిన సూర్యుడా, సూర్యుడిని మింగిన చీకట అని చెప్పి. ఇప్పుడు అట్లాగే ఇది కూడా ఏది వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చీకట్లు చీల్చుకొని జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే ఏది చీకటి, ఎవరికి చీకటి? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.